చిన్నపిల్లల బంగారు భవిష్యత్ కోసం పోలియో రహిత సమాజం కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయల బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తుంటే క్షేత్రస్థాయిలో కొందరు బాధ్యతాయుతమైన అధికారులు మాత్రం దాన్ని పూర్తిగా గాలి కుదిలేస్తున్నారు. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండల పరిధిలో పల్స్ పోలియో నిర్వహణలో ఘోర నిర్లక్ష్యం వెలికిచూసింది. లింగంపర్తి, పేరవరం, భద్రవరం, సిరిపురం గ్రామాల్లో పోలియో చుక్కల పంపిణీ ఉదయం నుంచే ప్రారంభం కావాల్సిండగా ఉదయం 9 గంటలు దాటిన సంబంధిత మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నాగలక్ష్మి ఎక్కడా కనిపించలేదు. వ్యక్తిగత కారణాలు సాగుతూ విధులను పారదర్శకంగా నిర్వర్తించని వైద్యాధికారిని తీరుపై స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఏలేశ్వరం మండలంలోని పలు గ్రామాల్లో పల్స్ పోలియో కేంద్రాల వద్ద ఉదయం నుంచే తల్లులు తమ పసిపిల్లలను ఎత్తుకుని చుక్కల కోసం వేచి చూశారు. అయితే పర్యవేక్షించాల్సిన మెడికల్ అధికారిని జాడ లేకపోవడంతో లింగంపర్తి మాజీ సొసైటీ చైర్మన్, వైస్ ఎంపీపీ చిక్కాల రాజలక్ష్మి, లక్ష్మణరావు, అలాగే భద్రవరం ఎంపీటీసీ కొప్పుల బాబ్జీ క్షేత్రస్థాయిలో మెడికల్ అధికారిని వివరణ అడిగారు. ప్రభుత్వాలు ప్రజారోగ్యంపై ఇంతలా కోట్ల రూపాయలు వెచ్చిస్తుంటే బాధ్యతాయుతమైన వృత్తిలో ఉంటూ డాక్టర్ నాగలక్ష్మి ఇంత బాధ్యతారహితంగా వ్యవహరించడంపై స్థానికులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కేవలం వ్యక్తిగత కారణాలు సాకు చూపిస్తూ డ్యూటీ టైం దాటినా అందుబాటులో లేకపోవడం వెంటనే మీడియా ముఖంగా ప్రశ్నించారు. ఈ పల్స్ పోలియో ఇమ్యూనైజేషన్ లాంటి అత్యవసర కార్యక్రమానికి అడ్డుకొడుతున్న సదరు వైద్యాధికారినిపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి కఠినమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని వారు గట్టిగా డిమాండ్ చేశారు. పల్స్ పోలియో ఎంత మంది టైం ఎంత ఇచ్చారు? మన 7 గ్రూప్లో పెట్టేస్తారంటే కదా మనం విజిట్ చేయటం కదా. అంటే ఏంటి 11 గంటలు 11:30 అవుతుందమ్మా మీకు? 11:30 అవుతుంది. ఎన్ని సెంటర్లు ఉందమ్మా? అలాగే అంటే నేను ప్రభుత్వం మరి పోలియో మనకి పెట్టినప్పుడు మనం కూడా మన బాధ్యత ఉండాలి కదా. బాధ్యత కూడా మరి పెట్టడం లేదు. ఫోటోలు కూడా మనం ఏం చెప్తుంటే ఒకవేళ పెట్టడం ఫోటోలు లేదు కదా. మరి చేస్తారో లేదు మనకి అంటే 11:30 వరకే మరి ఒకవేళ మీరు పెట్టలేదంతో మరి జనాలు వేస్ట్ చేసేది. నా పేరు కొప్పుల బాబ్జీ అండి, భద్రవరం ఎంపీటీసీని. ఈరోజు పల్స్ పోలియో ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. దీనికి బాధ్యతగా మన భద్రవరం గ్రామంలో పల్స్ పోలియో మన ఏఎన్ఎంలో పొద్దున్న స్టార్ట్ చేశారు. దానికి మన ఇన్ఛార్జ్ మెడికల్ డాక్టర్ గారు నాగలక్ష్మి గారు కానీ ఇంకోళ్ళ వేరే డిపార్ట్మెంట్ కానీ ఎవరో కూడా ఇక్కడికి ఈజిప్ట్కి వచ్చిన పాపం లేదు. మరి ప్రభుత్వము ఎంతో ప్రతిష్టాత్మకంగా మంచి ఎవరికి రోగాలు రాకూడదనే ఉద్దేశంతో అందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఆలోచనతో పొద్దున్న 7 గంటలకు స్టార్ట్ చేస్తే 11:30 అయినా సరే ఎవరో కూడా ఇక్కడ విజిట్ రావటం కానీ వచ్చిన ఇలా తొంగి చూసిన పాపను కానీ ఎవరో లేరు. మరి ఆ డాక్టర్ మీద వెంటనే పై ఉన్నతాధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ చదువుతుంది. అందరికీ నమస్కారం. మాది లింగంపర్తి గ్రామం, ఏలేశ్వరం మండలంలోనే అత్యధిక జనాభా కలిగినటువంటి లింగంపర్తి గ్రామం. ఈరోజు మా కూటమి ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి చిన్నపిల్లల ఆరోగ్యం కోసం ఈ పల్స్ పోలియో కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీన్ని నాయకులుగా మాకు పార్టీ ఆఫీస్ నుంచి కూడా నెల రోజుల నుంచి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలి. పిల్లల ఆరోగ్యం పట్ల ఈ కార్యక్రమాన్ని, పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఉదయాన్ని తెల్లవారుగానే 7:30 నుంచి కూడా ప్రతి సెంటర్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించాలని చెప్పేసి ఆదేశించడం. ఆదేశాల మేరకు మేము ప్రజాప్రతినిధులుగా మా లింగంపర్తి గ్రామంలో 4 చోట్ల ఈ పల్స్ పోలియో కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉదయం 7:30కే ప్రారంభించారు. కానీ ఇది సంబంధిత ఏలేశ్వరం మెడికల్ ఆఫీసర్ గారు అయినటువంటి సంబంధిత అధికారిని నాగలక్ష్మి గారు చాలా నిర్లక్ష్య వైఖరితో ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవడం, ప్రజాప్రతినిధులుగా నా భార్య వైస్ ఎంపీ చిక్కాల రాజలక్ష్మీదేవి, అలాగే ప్రజాప్రతినిధులు, ఇక్కడ తెలుగుదేశం నాయకులు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. కానీ ఆవిడ టైంకి రాకపోతే ఆవిడ కోసం కూడా మేము చాలాసేపు వెయిట్ చేయడం, ఆవిడ రాకపోవడంతోనే మేమందరం కూడా ఈ కార్యక్రమాన్ని నుంచి బయటకు వెళ్ళిపోవడం కూడా జరిగింది. కానీ చిన్నపిల్లల ఆరోగ్య రీత్యా మేమంతా కార్యక్రమాన్ని ఎక్కడా అవరోధం కల్పించకుండా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలని మా ఏఎన్ఎంస్ కానీ, ఆశా వర్కర్లకు కానీ, ఈ పిహెచ్సి సెంటర్ ఇన్ఛార్జీలు కానీ అందరికీ కూడా మేము చెప్పడం జరిగింది. కానీ మెడికల్ ఆఫీసర్ గారు చాలా నిర్లక్ష్య ధోరణిగా నేను వచ్చి ఆవిడ్ని ప్రశ్నించడం జరిగింది. ఎందుకంటే ఉదయం 7:30కి చేపట్టవలసిన కార్యక్రమాన్ని ఆవిడ ఈరోజు 7:30కి కాకుండా 10 దాటిన తర్వాత ఆవిడ మెడికల్ సెంటర్ రావడం,
వాళ్ళు వచ్చినట్టుగా నాకు ఇంటిమేట్ చేయాలని నేను మా స్టాఫ్ ఏఎన్ఎంస్కి ఆదేశించడం, వాళ్ళు నాకు తెలియపరిచిన వెంటనే నేను 10 దాటిన తర్వాత వచ్చి ఆవిడ్ని ప్రశ్నించగా ఆవిడ సింపుల్గా ఏం చెప్తుందంటే నా అనారోగ్య కారణాల వల్ల నేను ఈ కార్యక్రమానికి హాజరు కాలేదని చెప్తున్నారు తప్ప ఎందుకు హాజరు కాలేదు అన్నదానికి నిర్లక్ష్య ధోరణి అని చెప్పేసి నేను పర్యవేక్షించడం జరిగింది. ఎందుకంటే ఆవిడ చెప్పే విధంగా ఆవిడకి 4 సెంటర్లో ఇన్ఛార్జ్ ఇచ్చారు. లింగంపత్తి, పేరవరం, సిరిపురం, భద్రవరం ఈ 4 గ్రామాలకి కూడా ఆవిడ లింగంపత్తి ఏలసరం పిహెచ్ పక్కన ఉన్నటువంటి మా లింగంపత్తి గ్రామంలోనే 10:30కి ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యి ఏమమ్మా ఇంతవరకు రాలేదు ఏంటి, దీనిపై పిల్లల ఆరోగ్యం పట్ల మీరు చాలా శ్రద్ధ వహించాలి, ఇన్స్ట్రక్షన్స్ అన్ని దగ్గరుండి చూసుకోవాలని ప్రశ్నిస్తే నేను కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం పేరవరం గ్రామ పంచాయతీ గ్రామ సచివాలయం వద్ద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో కోట్ల రూపాయలు వెచ్చించి పోలియో నిర్మూలన కార్యక్రమం అన్నది ఇంటింటికి కూడా ప్రతి ఇంటికి ప్రతి పిల్లవాడికి కూడా పోలియో చుక్కలు వేయించాలి. వాళ్ళకు ఎక్కడ ఉన్నా సరే ఏ బస్ స్టేషన్లో ఉన్నవ్వండి, సచివాలయాల్లో ఉన్నవ్వండి, పంచాయతీల్లో ఉన్నవ్వండి, ఎక్కడికక్కడ ప్రతిష్టాత్మకమైన చర్య తీసుకుని ఈ పోలియో చుక్కలు ఏర్పాటు చేయడం జరిగినది. కానీ అలాగే ధర్మవరం నుంచి ఏఎన్ఎం గారు, ఏలాస్ నుంచి ఈహెచ్ఓ మేడం గారు మొత్తం వీళ్ళందరూ వచ్చి ఈ పోలియోని ఉదయం 6 గంటలకు మేము వచ్చి ఈ పోలియో నిర్మూలన కార్యక్రమం చేపట్టామండి. ఈ 6 గంటల నుంచి కూడా ఇందులో ఎవరెవరో అధికారులు పాల్గొన్నారో ఏంటి అని పొద్దుట 6 నుంచి చూస్తా మధ్యాహ్నం 12 గంటల వరకు మేము అలా చూస్తానే ఉన్నామండి. దీని మీద ఏ ఉన్నతాధికారులు కూడా దీని మీద ఏమి స్పందించకన్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కోట్లు వెచ్చించినప్పటికీ కూడా దీన్ని తూతూ మంత్రంగా ఇక్కడున్న పరిధిలో లోకల్ వాళ్ళతోనే చేయించడం జరుగుతుంది తప్ప దీని మీద ఉన్నతాధికారులు చర్య తీసుకుని దీన్ని ఎలా చేస్తున్నారు, ఏ విధంగా పిల్లల్ని తీసుకొని పోలియో చుక్కలు వేస్తున్నారు అని చర్య తీసుకోకుండా దీన్ని నిర్లక్ష్యరహితంగా ప్రవర్తించడం జరుగుతుందండి. దాని మీద అధికారులు గట్టి చర్య తీసుకోవాల్సిందిగా కోరుచున్నామండి. ఈ పోలియో నిర్మూలన కార్యక్రమం మీద మెడికల్ ఆఫీసర్ గారు వచ్చి దీన్ని తనిఖీ చేయాలి. కానీ ఉదయం 6 గంటల నుంచి మేడం గారు వస్తారు చూస్తారు అని మేము ఇప్పుడు 12 సుమారు టైం అయ్యింది.